బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మూవీస్ కి రాకముందు నుంచే మీరు మంచి ఫేమస్ ఒక డాన్సర్గా. అండ్ డాన్సర్ మరి డాక్టర్గా టర్న్ అయిందని చెప్పేసి అందరూ అనుకుంటూ టీవీలో కూడా చూసాం మేము ఇది. దెన్ లేటర్ హీరోయిన్ అయిపోయారు. ఈ జర్నీ ఎలా ఉంది? ఇట్స్ బ్యూటిఫుల్. వెనక్కి తిరిగి చూసుకుంటే లైక్ చిన్న చిన్న స్టెప్స్తో, బేబీ స్టెప్స్తో ఈరోజు ఇక్కడ దాకా రావడం, ఇట్ ఫీల్స్ హ్యాపీ. చాలా అంటే మరింత వర్క్ చేయాలి లైఫ్లో అని ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఓకే, ఇంకా వర్క్ చేయాలంటే ఏం చేయాలని లైక్ అంటే ఏ గోల్ని సెట్ చేసుకున్నారు ఏంటనుకోవచ్చు? అంటే లైక్ ఆల్వేస్ ఒక మెట్టు ఎదగాలని ఉంటుంది కదా దేనిలో అయినా కూడా. సో అట్లాగా లైక్ బీట్ సినిమా, బీట్ మై స్టడీస్ ఆర్ ఎనీథింగ్, లైక్ ఎక్సెల్ అవ్వాలని ఉంటుంది కదా. అండ్ మచ్ మోర్ ఇంకా లార్జర్ సినిమా మేబీ, ఇంకా మీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేలాగా, సో దట్ జనాలకి నేను ఏం చేయగలను అనేది ఇంకా అందంగా పోర్ట్రే చేసే విధంగా అట్లా. ఓకే, సారంగపాణి జాతకం ఇంతకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇంతకు మిమ్మల్ని ఎలా క్యాచ్ చేశారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు? సార్ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండి ఇంద్రగంటి సార్. ఐ థింక్ హీ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఆయన క్యారెక్టర్స్కి, ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇన్నర్ బ్యూటీ కూడా ఉంటుంది, నాట్ ఓన్లీ ద అవుటర్ బ్యూటీ. హీ షోస్ లైక్ వాళ్ళని ఏమని చెప్పాలంటే వాళ్ళకు ఒక ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలుగా చూపిస్తారు. ఇట్స్ నాట్ లైక్ బ్రెయిన్లెస్గా ఏదో క్యూట్ క్యూట్ స్టఫ్ చేసుకుంటూ అట్లా అట్లా తిరుగుతున్న క్యారెక్టర్స్ ఉండవు. సో అది నాకు చాలా నచ్చుతుంది ఆయన సినిమాలో. మెయిన్గా అయితే హీరోయిన్కి కూడా ఒక బలమైన క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంటుంది, స్టోరీ బలమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చుతుంది సినిమాలో. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య రిలీజ్ అయినప్పుడు సార్ యాక్చువల్లీ ట్వీట్ చేశారు అప్పుడు సినిమా చాలా నచ్చింది అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ గర్ల్ డిడ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పి నన్ను మెన్షన్ చేశారనమాట. సో నాకు అప్పుడు ఐ లైక్ చాలా ఎగ్జైటింగ్ మూమెంట్ నాకు అది. అంటే మీరు గొప్ప అంటే అడోర్ చేసి మీరు అలా చూసే ఒక పర్సన్ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అనేది ఇట్స్ స్పెషల్ థింగ్ కదా. సో అప్పుడు నేను సార్ని థ్యాంక్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని థ్యాంక్ చేశాము. అప్పుడు లైక్ ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్లీ వర్క్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు సార్. నేను పర్సనల్గా లోపల ఏమనుకున్నానంటే, అలా మా మీరు అంటారు కదా అందరూ ఓకే అలా అన్నారు, థ్యాంక్ యూ సార్ నేను అనుకున్నా. నాట్ అంటే సీరియస్లీ ఆయన నన్ను మైండ్లో పెట్టుకున్నారన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారంగపాణి జాతకంకి వచ్చేసరికి నాకు ఒక రోజు కాల్ వచ్చింది సార్ నుంచి, రూపా ఇలాగా ప్రియదర్శి ఇలాగా ఒక ఫిలిం కామెడీ ఎంటర్టైనర్ వీఆర్ ప్లానింగ్, సో వుడ్ యు బి ఓకే ఇలాగ స్టోరీ వినడానికి, లైక్ స్టోరీ వినడానికి కనుక వుడ్ యు బి ఓకే చేద్దామా అని. ఏం సార్ అడుగుతున్నారు, వుడ్ యు బి ఓకే ఏంటి సార్, రెక్కలు కట్టుకొని వస్తానేమో. మీరు నిద్రపోలేదేమో? అవును కదా, అంటే నేను షాక్లో ఉండిపోయాను. ఫోన్ చేసి నన్ను వుడ్ యూ బి ఓకే అంటారేంటి ఆయన సినిమా చేయడానికి అని. రియలీ అది షాకింగ్ మూమెంటే నాకు. సో యా, సో ఆఫ్టర్ దట్ ఫిలిం ఆయన అంటే హీ టోల్డ్ మీ ఆల్సో లైక్ ఖచ్చితంగా అంటే కాస్ట్ చేయాలి ఆయన ఫిలిమ్స్లో అని. మేబీ మైథిలి క్యారెక్టర్కి ఆయన హీ కుడ్ సీ మీ ఇన్ దట్ క్యారెక్టర్, రిలేట్ చేసుకోగలిగారు, రూపా అయితే చేయగలదు అని. సో అట్లాగా ఈ సినిమాలోకి మనం ఎంటర్ అయిపోయాను అనమాట. ఓకే, అండ్ ప్రీవియస్గా మీరు చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో కొంచెం మోడర్న్గా కనిపించినట్టు అనిపిస్తుంది. అవునా? అంతేనా? ఓకే అనుకుంటా. నేను సినిమా చూడలేదు కాబట్టి చెప్పొచ్చు. అవును అవును. సో అది ఎలా అనిపించింది? అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ తను అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ చుడిదార్లు వేసుకుని తిరగడానికి అట్లా కాదు తను. షీఈ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ షీఈ్ మేనేజర్ ఇన్ అ షోరూమ్ వర్క్ చేస్తున్న, అంటే హయ్యర్ పొజిషన్ లో ఉంది తను. తన క్లోదింగ్ సాఫిస్టికేటెడ్ గా ఉంటుంది, అంటే చాలా ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, దట్ టు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అంటే మంచి పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చింది, మంచి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, తన ఇల్లు అది మంచి హైఫై ఫ్యామిలీ నుంచే వచ్చింది కదా. సో తనకి తగ్గట్టే తన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటుంది కదా, లైక్ ఆ బాసీ స్టైల్ని క్యారీ చేసేందుకు ఒక బాసీ లేడీ కదా. సో అది క్యారీ అయ్యేందుకే మోస్ట్లీ కార్డ్ సెట్స్ అట్లాంటివి ఉంటుంది, అండ్ మచ్ మోర్ స్టైలిష్ వేలో ఉంటుంది. బట్
ఏ స్టైలిష్గా ఏ మోడర్న్ వేర్ వేసినా తన డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడు ఆ ఎలిగెన్స్ ఎక్కడ మిస్ అవ్వదు. యా అట్లనే అది ప్లాన్ చేశారనమాట. కానీ ఒక డిఫరెంట్ రూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది ఈ మూవీలో. ఓ రియలీ? యా అంటే ప్రీవియస్ మూవీస్తో అండ్ ఈ మూవీస్లో రూపాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అంటే బాసీ కైండ్ ఆఫ్ లుక్స్ అనేది కూడా ఉన్నాయా అనేది బాగా పరిచయం చేశారు ఇంద్రగంటి గారు. యా అండ్ అలాగే దర్శి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ఫుల్ ఒక పటాక్లా ఉంటారు. ఏంటంటే ఏదైనా నోట్లోంచి ఏదైనా ఒక డైలాగ్ వస్తుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పంచ్ కానీ ఒక అందరికీ నవ్విచ్చే టైప్లో ఉంటారు. మరి ఆయనతో పోటీ పడి యాక్ట్ చేశారా లేకపోతే ఎనీ ట్రబుల్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీథింగ్? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పాలి, దర్శి ఈజ్ లైక్ వెరీ ఏమని చెప్తారంటే ఫస్ట్ ఒక యాక్టర్ కంఫర్టబుల్ ఉన్నారా అతనితో చేస్తున్నప్పుడు, భయపడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న సీక్వెన్స్ ఉందా, ఇదిగో రూపాయి ఇలా చేస్తుంటాను, ఇస్ దిస్ ఓకే, ఇట్లాగా నేను ఇంప్రూవైజ్ చేశాను అని అంత కంఫర్ట్ జోన్ ఇస్తారు చేసే యాక్టర్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు ఫుల్ ఫన్ ఉంటుంది. అంటే హోల్ సెట్ అలా ఉంది. లైక్ వెన్నెల్ కిషోర్ గారు కానీ, వైవా హర్ష గారు కానీ, శ్రీనివాస్ అవసరాల గారు కానీ, మాకు రామోజీ ఫిలిం సిటీలో వి హ్యాడ్ అ బిగ్ స్కెడ్యూల్ అన్నమాట. మొత్తం యాక్టర్స్ అందరూ ఒక 40 యాక్టర్స్ ఉంటారేమో, సీనియర్ యాక్టర్స్ అందరం మేము ఒక చైర్, రౌండ్ టేబుల్ చైర్, పెద్ద చైర్, పెద్ద రౌండ్ అనమాట, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని అందరూ ఫుల్ బాతాకాని నడుస్తూ ఉండేది అన్నమాట. షూట్ లోనా లేకపోతే ఎట్లా? అంటే గ్యాప్ లోనా? జరుగుతున్నప్పుడు గ్యాప్స్ లో మనకి గ్యాప్ వస్తుంది కదా, సో ఎవరి క్యారవాన్స్ లోకి వాళ్ళు అలా వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అక్కడే ఉంటది, బోర్ కొడుతుందని ఇక్కడ ఏదో ఫ్యామిలీ పిక్నిక్ లాగా అందరూ అక్కడ కూర్చొని, నరేష్ గారు అయితే వాళ్ళ హోమ్ ఫుడ్ పంపించేవాళ్ళు, ఫిల్టర్ కాఫీస్ పంపిస్తుండే వాళ్ళు, కిషోర్ గారు యూస్ టు సెండ్ షుగర్ లెస్ ఐస్ క్రీమ్ సంథింగ్ అట్లాగా. అలా అందరూ షేర్ చేసుకుని లిటరలీ ఒక పిక్నిక్ వైబ్ ఉండేది. అండ్ అందరూ స్పాంటేనియస్ గా ఫుల్ ఏమని చెప్పాలి, కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ వాళ్ళంతా. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంచులు పడిపోతూనే ఉంటాయి మాట్లాడుతుంటే. సో ఐ థింక్ యా హోల్ సెట్ వాజ్ కంప్లీట్లీ ఫన్నీ. అండ్ దర్శి ఐ లైక్డ్ హిజ్ ఐ మీన్ లైక్ పెళ్లి చూపులు ఒక చిన్న డైలాగ్తోనే వైరల్ అయిపోయింది తన టైమింగ్ అనేది, అంత నచ్చేసింది ఆడియన్స్కి. బట్ నాకు బలగంలో ఐ వాజ్ అమేజ్డ్, ఒక డిఫరెంట్ యాక్టర్ని చూసాము దర్శిలో. సో నాకు చాలా నచ్చింది బలగం సినిమా. తర్వాత తను స్క్రిప్ట్ చాయిసెస్, సేవ్ ది టైగర్స్ అని చేశారు. ఐ థింక్ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సేవ్ ది టైగర్స్కి. సో అలాగా ఈ స్లోలీ చూసింగ్ రైట్ ఫిలిమ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. మల్లేశం చాలా బాగుంటుంది సినిమా. మళ్ళీ అలాగా తను రెండు కమర్షియల్ సినిమా అండ్ ఆర్ట్ సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి మంచి చాయిసెస్తో ముందుకు వెళ్తున్నారు కదా. సో అలాంటి ఒక యాక్టర్తో వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు, సినిమా షార్ట్ ఇది గ్యారెంటీ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చూసుకుంటే మూవీ ప్రేక్షకుల అభిరుచి మూవీస్ చూడడంలో కూడా కంప్లీట్ మారిపోయింది. సో దే ఆర్ లైకింగ్ ద ఆల్ కైండ్ ఆఫ్ సినిమాస్. ఏంటంటే జోక్ అంటే కామెడీ మూవీస్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఒక ప్యూర్ కామెడీ ఫిలిమ్స్ అనేది కూడా రావట్లేదు. సో మెయిన్గా సారంగపాణి జాతకం ఈ మూవీకి అండ్ వేరే టైప్ ఆఫ్ కామెడీ మూవీస్కి ద డిఫరెన్స్ ఏమనుకోవచ్చు? డిఫరెన్స్ ఫస్ట్ స్టోరీ డిఫరెన్స్. బా ఏం చెప్పారు తెలుసా అసలు. ఓకే సరే, విజయవాడలో అంతేనా? అంతే అంతే అంతే. ఓకే. సో సారంగపాణి ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. యాజ్ యూ సెడ్ కరోనా తర్వాత మనం చాలా కొన్ని అంటే చాలా తక్కువగా వచ్చే కామెడీ ఫిలిమ్స్ వచ్చినా కూడా వచ్చినవన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్స్ అయ్యాయి. ఎందుకంటే జనాలు కూడా కోరుకుంటున్నారు మంచి ఫన్ సినిమాలు చూడాలి, కొంచెంసేపు ప్రశాంతంగా నవ్వుకొని ఎక్కువ బుర్రకి టెన్షన్ పెట్టకుండా, లైక్ ఇది అయి ఉంటుందా అని ఎక్కువ అంతంత ఆలోచించుకుంటా ప్రశాంతంగా సినిమా చూసేలాగా కోరుకుంటున్నారు. అట్లాగా ఐఎమ్ నాట్ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ అ ప్లాట్ లైక్ దట్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్పెక్యులేషన్స్, బట్ ద థింగ్ ఈజ్ అలాంటి ఒక ఫన్ కోరుకునే జనాలకి ఇది పర్ఫెక్ట్ ఫీస్ట్ లాంటిది అనమాట. మనం విందు భోజనం అంటారు కదా, అలాంటి సినిమా. ఫుల్ మీల్స్ తాళి పెట్టారని డిసైడ్ అయిపోయారు అనమాట. డెఫినెట్గా. ఓ నైస్. ఓకే.